నేను ఒక్క పాయింట్ యాడ్ చేస్తాను దానికి. నాకు అసలు ఆ నామినేషన్ చెప్పిన 2 reasons రాంగే. ఎందుకంటే యాజ్ ఎ ఫుడ్ మానిటర్గా నేను అందరినీ అడిగాను. జస్ట్ అడిగితేనే హట్ అయిపోతారంటే చాలా కష్టం. మెయిన్ పాయింట్ ఏంటంటే ఆ రోజు ఇదే సంజనా గారికి సుమన్ గారికి అయినప్పుడు నేను అక్కడ సంచాలకుగా ఉన్నప్పుడు సంజనా గారు అన్నారు, అతను ఏమనలే. యాక్చువల్లీ చెప్పాలంటే అతను కామ్గానే ఉన్నారు. అతను ఇట్లా అన్నారు అని చెప్పి నేను అన్నప్పుడు కూడా అతను స్టాండ్ గట్టిగా తీసుకోలేకపోయారు. నాకు వచ్చి అందరి ముందు సారీ చెప్పాలి అని చెప్పి నాకు చెప్తున్నారే తప్ప, అంటే పక్కోళ్ళ డెసిషన్ మీద అతను మారిపోతున్నారు తప్ప అతనికంటూ ఒక ఓన్ స్టాండ్ లేదనమాట. ఫస్ట్ నేను నామినేట్ చేసింది ఆ రోజు టాస్క్ సుమన్ గారు బేసికల్ గా సాఫ్ట్ గోయింగ్ పర్సన్. తర్వాత ఒక సందర్భంలో మేము కూర్చొని మాట్లాడుకుంటున్నాం ఏంటంటే ఫుడ్ లో ఈ పడ్డాయి ఇలా ఉంది ఫుడ్ అని మాట్లాడుతున్నప్పుడు మా ఇద్దరు మధ్యలో సంభాషణ నడుస్తుంది. ఆయన ఏమన్నారంటే అది నాకు నచ్చల. రాంగ్ చేసేవాళ్ళు కాదు, రాంగ్ పక్క నిలబడే వాళ్ళు కూడా రాంగ్ పర్సన్ ఆ దృష్టిలో. సో విల్ ఫిక్స్ సుమన్ గారిని. బర్నీ గారు ఇంకా స్టిల్ మంచి మనిషి అనే దాంట్లో బయట ఏమవుతుందో అన్న ఇమేజ్ కాన్షియస్ గా ఉండి ఇంకా తనలో ఉన్న ట్రూ పర్సనాలిటీ బయట చూపించట్లేదేవో నాకు అనిపిస్తుంది. నాకు మనీష్ నాకు చెప్పారు, నన్ను నామినేట్ చేయమని ఆయనే వచ్చి చెప్పారు పవన్కి. అడిగి తర్వాత ఆయనే ఫ్లిప్ అయిపోయారు దాంట్లో అని చెప్పి అన్నారు. అంటే సమ్వేర్ అందుకే నేను మనీష్ ఫస్ట్ టాప్ 3లో ఎందుకు పెట్టారంటే ఆయన ఒక హింట్ ఇస్తున్నారు మనీష్. ఎందుకంటే మనీష్తో కొంత సంభాషణ కాన్వర్జేషన్ నడిచింది కాబట్టి బీ కేర్ఫుల్ విత్ దిస్ పర్సన్. తను జెన్యున్ గా లేరు, నిజాయితీగా లేరు, గేమ్ ఆడుతున్నారు, మనిషి గేమ్ ఆడుతున్నారు అని నాకు చెప్పన్నారు. ఆయన షేడ్స్ కలర్స్ కనపడలేదు నాకు అనిపించింది కాబట్టి స్ట్రాంగ్ పాయింట్స్ ఉండాలి కాబట్టి నాకు బర్నీ గారు అనుకుంటున్నాను. ఎంత ఎక్స్టెండ్కి వెళ్ళినా మనిషి అలానే మాట్లాడుతున్నారు కాబట్టి మేబీ తన నడవడికే అదేమో అని నా ఫీలింగ్. ఎంత ఫేక్ ఉన్నా సరే 2 weeks లో చాలా జరిగినాయి అతని మీద, చాలా నెగిటివ్ వెళ్ళింది, చాలా పెడితేనే సరే అతను అదే స్మైలీ ఫేస్ తో అలాగే ఉంటారు. మేబీ అతను నడవడికి అదేనేమో అలాగే అలవాటున్నారేమో అంటే తెలియదు కానీ నాకైతే లాస్ట్ వీక్ అనిపించింది. కానీ ఈ వీక్ నాకు ఫేక్ అని కాకుండా స్మార్ట్ ప్లే. స్మార్ట్ పీపుల్ ఐ ఆల్వేస్ ఎంకరేజ్. ఓవర్ స్మార్టెస్ట్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళతోనే డేంజర్ ఇప్పుడు. మీ అందరూ కూడా అవకాశాలు ఇప్పిస్తా. ఈ స్టేట్మెంట్ పాస్ చేసినప్పుడు దాని కన్ఫైన్ ఉండాలి. మొన్న కూడా మీతో కూడా తప్పకుండా మీకు ఆపర్చునిటీ. ఇవన్నీ నాకు గోళీలు వేస్తున్నారు, బిస్కెట్స్ వేస్తున్నారు అనిపించింది. ఎందుకంటే ఇమానుయల్తో మనం కలిసి ప్రాజెక్ట్ చేస్తాం. నిజంగా ఆ మనిషి నిజాయితీ అదైతే ఆ పాయింట్స్ ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు. నలుగురినే నామినేట్ చేయాలి కాబట్టి మీరు 4 బోర్డులు పెట్టండి. సుమన్ గారు వెళ్ళామనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా మనకి ఇద్దరే మిగిలిపోతారు. ఇద్దరు ఎవరిని తీసుకుంటారు? నాకు రీతు పక్క, నాకు ఫ్లోరా గారు, రాము. ఫ్లోరా గారు ఓకే. నెక్స్ట్ రాము అని ఎవరెవరు అనుకుంటున్నారు? నేను. మీ ఇద్దరు రాము అనుకుంటున్నారు, నేను కూడా రాము అనుకుంటున్నా. ఎందుకు రాము కూడా చెప్పేస్తాను. మొన్న టాస్క్ లో గివప్ చేసేసి నేను రాము నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్న ఫైట్ గివప్ చేయడం నేను నిజంగా నచ్చల. నాకు అక్కడ గివప్ ఇచ్చినట్టు అనిపించలేదు అనమాట. ఎందుకంటే వాళ్ళు లోపలే అనుకొని వచ్చారంట ఒక అమ్మాయిని పంపించే ఛాన్స్ ఉంటాయి అని చెప్పి. సో వాళ్ళు అనుకున్నారు కాబట్టి, రీతు కూడా అమ్మాయే కాబట్టి అందుకు తను తీసుకున్నా సరే ఏమీ అనకుండా వాళ్ళు అనుకున్న పాయింట్ కి స్టిక్ ఆన్ అయి ఉన్నాడేమో అన్న గివప్ అయితే కాదు అని నాకు లేదు. తను ఎమోషనల్ అయ్యాడు. ఇప్పుడు మనం సంజన గారిది మెజారిటీ వెళ్ళిపోయాం, 4 members ఉన్నారని. ఇప్పుడు సుమన్ గారిది మెజారిటీ ఉంది 4 members, సార్కి లేదు. కానీ రాముది 3 members. రాముని హోల్డ్ పెట్టి రితుని హోల్డ్ లో పెడదాం. సుమన్ గారు 4 members ఉన్నారు కాబట్టి 4 members సుమన్ గారు అంటారు. బిగ్ బాస్ సెకండ్ నామినేషన్ సుమన్ శెట్టి గారు. ఇప్పుడు తినక్ 3 మిగతా హోల్డ్. ఇప్పుడు ఫ్లోరా గారు ఎంతమంది? ఆవిడ కూడా అంతే. ఒకటి రివెంజ్ ప్లే, అంటే ఆవిడ ఒకరు చేస్తే ఆవిడ ఒకరు చేయాలి అన్నట్టు ఆడతారు తప్పితే గేమ్ అబ్జర్వ్ చేసి రైట్ ఏది రాంగ్ ఏంటి అన్నది లేదు. బట్ ఆవిడ కూడా ఇన్ఫ్లుయెన్స్ ఈజీగా అయిపోతుంది. ఇండివిజువాలిటీ లేదు, ఏదైనా పక్కన వాళ్ళు సపోర్ట్ కావాల్సి వస్తుంది. సుమన్ గారు లాగా ఇంకొకరు చెప్తే అదే నిజం అనుకుని ఆడాల్సి వస్తుంది. ఆ స్టేట్ ఆఫ్ మైండ్కి నేను అలా చేశానని చెప్పడం కూడా ఆవిడ కరెక్ట్ స్టాండ్ తీసుకోవట్లేదు. తెలుగునే కాదు సార్, అట్లీస్ట్ ట్రై చేయొచ్చు కదా. ఇంగ్లీష్లో కొంచెం సగమైన అర్థమయ్యేటట్టు ట్రై చేయాలి కదా. మేబీ ఫైటింగ్ స్పిరిట్ కూడా అస్సలు లేదు. ఇప్పుడు ఒక ఆమెని బోరింగ్ అని అన్నారు అని అనుకుంటే అట్లీస్ట్ డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఆమె ఫస్ట్ యాక్సెప్ట్ చేసేసి నేను ఇక్కడే ఉండిపోతానని చెప్పి నిన్నంతా ఆవిడ ఫిక్స్ అయిపోయినారు. అంటే ఆవిడ పర్ఫార్మెన్స్ గురించి ఆవిడకి కూడా అర్థమైపోతుంది నేను ఏం చెయ్యట్లేదు అని చెప్పి. ఓవరాల్ గా కంపేర్ చేస్తే షీఈస్ నాట్ రైట్ ఫర్ బిగ్ బాస్ హౌస్. అయితే నేను ఒక పాయింట్ అంటా, వాష్ ఏరియాలో ఓకే తను స్ట్రిక్ట్ గా ఉన్నా సరే ఎంత డెలిజెంట్ గా వర్క్ చేసేవాళ్ళు నేను చెప్తున్నా. నిన్న లేనప్పటి నుంచి నేను వాష్ ఏరియా చూసినా బాగాలేదు. గేమ్ కి కావాల్సిన అంతా మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే ఈవిడ నాట్ కరెక్ట్ ఫర్ ద గేమ్. ఈవిడ ప్యూర్ షోల్ గుడ్ పర్సన్. ఓకే ఈయన ఓవర్ స్మార్ట్, కానీ ఓవర్ స్మార్ట్ పర్సన్ ఉంచుదామని అంటారు, ఈయన పంపించేద్దాం అంటారు. మెజారిటీ మీద సో ఇప్పుడు నా పాయింట్ నేను పెట్టేస్తాను వీళ్ళిద్దరిలో కాబట్టి. సో నేను
ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్ కి ఈమె నోరు తోల పతివ్రత శిరోమణులు అనే వర్డ్ ఎంత రాంగ్ అంటే అంత రాంగ్. ఉన్నాను నేను, అది అక్కడ గాజులు వేసుకోలేదు అనేది ఎంత రాంగ్, దానికన్నా చాలా 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 పెద్ద వర్డ్ రాంగ్. ఫస్ట్ థింగ్ నాకు దాని మీనింగ్ ఒకటి ఫ్రెండ్షిప్స్ బయాసెస్ పక్కన పెట్టేసి జెన్యూన్ గా ధర్మంగా వర్డ్ రైట్ wrong అయితే వర్డ్ రైటా రాంగా? ఆ వర్డ్ అయితే రాంగ్. నేను అసలు ఫస్ట్ మాట్లాడవండి తన నోట్లో నుంచి అది నేను వినే నిన్న నైట్ మిమ్మల్ని అబద్ధం అనట్లేదు. మేబీ ఈడు చెప్పు కంప్లీట్ చేయను. నేను అప్పటికి అందరి ముందు అనలేదు. అంటే అది డబుల్ మీనింగా? అరే బూత్ కాదురా అది, వాళ్ళ ఆమె బూతులా చెప్తుంది, అది బూత్ కాదు. ఫస్ట్ థింగ్ ఇప్పుడు తన ఫ్రెండ్స్ దగ్గర ఉందేమో అని నేను అనుకుంటున్నా. ఫ్రెండ్స్ దగ్గర అనడం ఓకే, కానీ ఫ్రెండ్ అంటే ఓకే. ఫ్రెండ్లీ జోన్ లో అయినా సరే ఒక అమ్మాయిని పతివ్రత అనే వర్డ్ యూజ్ చేస్తే నాకు రాంగ్. ఇది గేమ్, ఇది ఒక పర్సన్ క్యారెక్టర్, రెండింటికి గర్ల్ క్యారెక్టర్, అది కూడా పబ్లిక్ గా. దిస్ ఇస్ వెరీ రాంగ్. నువ్వు ఎంత ట్రిగ్గర్ చేసినా నీ మాట అదుపులో లేకపోతే వేరే, ఇప్పుడు గేమ్ లో నేను ఎన్నో మాటలు అనుకుంటాం, బట్ నువ్వు చెప్పే మాటలు నువ్వు చేసే చేష్టలు బట్టే కదా ఎవడైనా ఉంటది. ఇప్పుడు నేను దాన్ని నామినేట్ చేయొద్దని నేను చెప్పినా, ఆ కంటెక్స్ట్ ఫ్రెండ్ సపోర్ట్ చేసుకో, బట్ ఈ విషయంలో నువ్వు ఒక అమ్మాయి రైట్ అనట్లా నేను రాంగ్ అంటే తను కూడా ట్రిగర్ అయ్యే అనింది. సరే ఒక పని చేద్దాం ప్లీజ్, 4 people ఉన్నారు కాబట్టి ప్లీజ్ అయిపోతుంది, ఎంతసేపు అవుతుంది దీన్ని పట్టుకుని సాగదీసి. వీళ్ళు అని కలిపి ఇప్పుడు రేపొద్దున్న నీ గురించి ఏమన్నా వచ్చినా నాకు అనిపించిందని నేను చెప్తాను.